వెల్కమ్ బ్యాక్. నిత్యానందుల వారి స్క్రీన్ ప్లే అదిరిపోయింది. దానికి వారి శిష్యగణం యాక్షన్ కూడా చిరిగిపోయింది. చేసిన పాపం ఊరికే పోతుందా? సీడీలో నిజాన్ని కప్పిపెట్టడానికి మాత్రం తాను మగాణ్ణే కాదన్న అబద్ధాన్ని కోర్టు నమ్మింది. కానీ తనను తాను మహిమాన్వితుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకునే నిత్యానందుని ప్లాన్ మాత్రం ఫెయిల్ అయింది. తన పిచ్చికి దైవత్వం అని పేరు పెట్టి ప్రజల మీద రుద్దాలనుకున్న పిచ్చి ప్రయత్నం బెడిసికొట్టింది. నిత్యానందుడి ఈ క్షణికానందాన్ని చూసి భక్తులంతా పారవస్యంతో మునిగిపోయారు. ఇక నవగ్రహాల్ని వశం చేసుకుంటానంటున్న నిత్యానంద కనీ విని ఎరుగని మహిమల్ని చూపించారు. ఇక్కడ నిత్యానందుడు చిటికేస్తే ఎక్కడో సింగపూర్లో యాగం లైవ్ లో చూస్తున్న భక్తురాలు తెగ ఊగిపోయింది. ఇది చూసి అబ్బో అని అనుకునేలోగానే స్వామి ఇక్కడ చెయ్యి ఊపగానే న్యూయార్క్ లో మరో భక్తురాలి చేతిలో విభూది రాలింది. అంతేనా, నిత్యానందుల వారు తలచుకోగానే డల్లాస్ లో దేవుడి పాదాల దగ్గర కుంకుమ వర్షం కురిసింది. ఇవన్నీ స్వామి నా మహిమలే, కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి అంటూ సవాల్ కూడా చేశాడు ఈ కొత్త దేవుడు. నిత్యానందుడు ఇంత సడన్ గా రీఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద స్టోరీయే ఉంది. ఏడాదిన్నరగా భక్తులకు దూరంగా ఉన్న ఈ దేవుడికి సడన్ గా ఫ్యూచర్ గుర్తుకొచ్చింది. అందుకే పెద్ద స్క్రీన్ ప్లే రాసి మరీ జనం ముందుకొచ్చేశారు. ఊరికే వస్తే పిచ్చి జనం నమ్మరని మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేలా ప్రెస్ మీట్ పెట్టారు. తప్పు ఒప్పుకున్నట్లు, పూర్తిగా తప్పు లేదన్నట్లు మాటలు చెప్పి ఆ సీడీ తన పర్సనల్ మ్యాటర్ అన్న కలరింగ్ ఇచ్చారు. ఇదే కాదు, స్వామివారి బాడీ మీద లేడీ కబాడీ ఆడ్డాన్ని సీడీ తీసిన వ్యక్తి మీద గయ్యమన్నారు నిత్యానందుడు. తన పాపులారిటీ కోల్పోయాడు, ప్రతిష్ట కోల్పోయాడు. దాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం రకరకాల జిమ్మికులు, రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇంతకుముందే ఒకసారి చుట్టూ అగ్ని వేసుకుని అగ్ని బంధనం అయ్యాను, అగ్ని పునీతనై బయటకు వచ్చాను అని ఏదో యాగం చేసినట్టు కొద్ది రోజులు ఆ నాటకం ఆడాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో నేను ఇక్కడ కూర్చొని సింగపూర్ లో, అమెరికాలో ఉండే భక్తులున్న వాళ్ళ చేతుల్లో పసుపు కుంకుమ రాలుతుంది అని కొన్ని మాయలు మహిమలు చూపెట్టాలని ప్రయత్నం. ఇప్పుడు ఈ కుండలిని యోగం పేరుతోటి వాళ్ళందరినీ ఎగిరించి రకరకాలుగా ఆటలాడడం, ఇవన్నీ కూడా తను కోల్పోయిన ఆధ్యాత్మిక సామ్రాజ్యం యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ లో ఉండే ఆ భక్తులు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి ఆకర్షించడం, తద్వారా తను మళ్ళా ఇంకా మరిన్ని కోట్లు సంపాదించుకోవాలనే తపనతో చేస్తున్న జిమ్మికులు తప్ప మరొకటి కాదు. ఇక్కడితో కథ అయిపోదు కాబట్టి తనపై మళ్లీ భక్తులకు నమ్మకం కలిగేలా యాగంతో రెడీ అయిపోయారు. తన మహిమలు చూపించేలా ప్లాన్ చేసుకుని మహాకుండలి యాగానికి రెడీ అయ్యారాయన. ముందే తన అనుంగు శిష్యులకు సూపర్ ట్రైనింగ్ ఇచ్చి మరీ రెచ్చిపోయేలా గంతులేయించారు. తనవి నిజమైన మహిమలే అని చెప్పేందుకు ఒక శిష్యురాలికి ఎలక్ట్రోడ్ సెన్సర్లు కూడా అమర్చి కావాలంటే చెక్ చేసుకోమన్నారు. ఆ టైంలో ఆ శిష్యురాలి మెదడు కేవలం 20% మాత్రమే స్వాధీనంలో ఉన్నట్లు రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఇంతకీ నిత్యానందుడు ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చూపించడానికి ఓ రీజన్ ఉంది. ఎన్నాళ్లుగానో పోగొట్టుకున్న ఇమేజ్ దక్కించుకోవడానికి నిత్యానందుడు ఎక్కడా లేని ప్రయత్నాలు చేశారు. జైల్లో పోలీసుల దర్యాప్తులో తాను మగాణ్ణే కాదన్న నిత్యానందుడు తర్వాత రీఎంట్రీకి ముందు రోజే తన లాయర్తో కోర్టుకు మరో ట్విస్ట్ ఇచ్చారు. నిత్యానందుల వారి మనసు పెద్దదైనా శరీర తత్వం మాత్రం చిన్నపిల్లాడిదని, నిత్యానంద శరీరం 6 ఏళ్ల పిల్లాడి శరీరంలా ఉంటుందని, స్పెర్మ్ కౌంట్ కూడా చాలా తక్కువని, అలాంటి వ్యక్తి శృంగారం ఎలా చేస్తాడన్నది ఆ పిటిషన్లోని సారాంశం. సీడీ వ్యవహారం తరువాత స్వామి మీద నమ్మకం చాలా చోట్ల తగ్గింది. దాన్ని మళ్లీ దక్కించుకోవడానికి ఇప్పుడిలా యాగం పేరుతో ప్లాన్ చేశారు. ఇక్కడ భక్తులతో పాటు నిత్యానందుడి ఓవర్ యాక్షన్ చూస్తే అదే అర్థమవుతుంది. ఇలాంటి మాస హిస్టీరియాను క్యాష్ చేసుకునే స్వాములు చాలా మంది ఉన్నారు. బోగస్ ఎక్కువగా ఉంటుంది, అంటే యాక్టింగ్ డ్రామాలే ఎక్కువగా ఉంటాయి.
అందులో చూసాం కదా ఆయన ప్రియ శిష్యురాలు రంజిత దగ్గర నుంచి అందరూ కూడా ఆ రకంగా ఎగరడం అదంతా ఖచ్చితంగా బోగస్ నటన తప్ప. అంటే ఆయన ఇట్లా ఆనంగా ఇటు ఎగరడం, అట్లా అంటే అటు ఎగరడం అనేది మొత్తం నటన డ్రామా తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఇది భక్తి పారవస్యమే అనుకుంటే అంత స్వచ్ఛమైన శక్తి నిత్యానందుల వారికి లేదన్నది కొందరి వాదన. నిజమైన భక్తి పారవస్యం ఇలా ఉండదని, ఇది మాస హిస్టీరియా లక్షణమన్నది పండితులు కూడా చెప్తున్నారు. కాషాయధారుడు మాయమాటలు చెప్తే నమ్మి సర్వస్వం అర్పించే మూఢ భక్తులకు మనకు కొదవలేదు. వారి పిచ్చిని క్యాష్ చేసే ఇలాంటి నిత్యానందులున్నంత కాలం జనంలో ఈ మూఢభక్తిని తగ్గించలేం. నిజమైన నమ్మకం దేవుడి మీద ఉండొచ్చు, కానీ ఆ నమ్మకాన్ని వాడుకుని జనాన్ని పిచ్చివాళ్లు చేసి ఆడించాలనుకునే ఇలాంటి అత్యాసానంద స్వాములు ఉన్నంతకాలం ప్రజల మూఢభక్తి ఇలాగే పెరుగుతూ ఉంటుంది. తాము దైవదూతలమని చెప్పుకోవటం మొదలుపెట్టి కొన్నాళ్లకు తామే దేవుళ్లుగా ఎదిగేందుకు ట్రై చేస్తారు. ఇలాంటి వారి ప్రవచనాలు వినడం, పాటించటం వరకు ఓకే, కానీ వారినే దేవుడని కొలవటం, ఇలా పిచ్చిగా ఆరాధించటం ఎంతవరకు సబబు? ఇలాంటి ప్రజల మూఢభక్తిని వాడుకుని నిత్యానంద లాంటి స్వాములు తమ పబ్బం గడుపుకోవటం ఇంకెంత సమంజసం? ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.